నమస్కారం CK9 న్యూస్ కి స్వాగతం। రాత్రి సమయాలలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। నిందితులు షరీఫ్ తబాబుల్గా గుర్తించారు। నిందితుల దగ్గర నుండి 40 తులాల 600 గ్రాముల బంగారం, 50 తులాల వెండి, 4 ద్విచక్ర వాహనాలు మొత్తం 33,50,000 సొత్తు రికవరీ చేశారు। మరొక నిందితుడు ఫరారీలో ఉన్నాడు। గజ్వేల్ పోలీసుల చాకచక్యానికి పోలీస్ కమిషనర్ బి అనురాధ అభినందించారు। ఇది మన ఈరోజు ఇన్స్పెక్టర్స్ అండ్ SI అండ్ కానిస్టేబుల్ ఫస్ట్ ఏం చేస్తారంటే రెక్కీ చేసుకొని ఎక్కడైతే తాళాలు వేసి ఉన్నాయో ఆ ఇళ్లలోనే వీళ్ళు వచ్చి జస్ట్ తాళం బ్రేక్ చేసి దొంగతనం చేసుకొని ఫిజికల్ గా హార్మ్ చేసింది, అది ఎక్కడ కూడా రాలేదు। అయితే వీళ్ళ మీద కొన్ని కానట్టు ప్రీవియస్ కేసెస్ ఉన్నట్టు తెలుస్తుంది। దాన్ని కూడా మేము మళ్ళీ వీళ్ళని కస్టడీకి తీసుకొని ఫర్దర్ గా ప్రెషర్ చేసి గాంజా కేసెస్ ఏమున్నాయో అది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం। పరిధిలో ఏం లేవు, మన కమిషనరేట్ పరిధి పీటీ వారెంట్ మీద తీసుకొని LBWs ఎగ్జిక్యూట్ చేస్తారు। అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఇట్లాంటి సిమిలర్ అఫెన్సెస్ ఏమన్నా ఉంటే అది కూడా కన్ఫెషన్ వాళ్ళు చేస్తారు। ఇది దిస్ ఈస్ రిగార్డింగ్ గజ్వేల్ టౌన్ లో మొత్తం వీళ్ళు గోల్డ్ జ్యువెలరీ అట్లుంది, మీ లక్కు మా లక్కు మూడు ఒకటే రోజు। మేడం మేడం ఓకే మేడం సార్ సార్ మేడం ఎస్ రమేష్ వెరీ గుడ్, ఎక్సలెంట్। మామూలు కూడా బాగా చెప్పింది। వెంకటేష్ గజ్వేల్ కేస్, విజయపూర్ PS, రమేష్ రాయపూర్ PS, ఓకే కుకునూర్పల్లి PS, రమేష్ సురేష్ PC అండ్ రాజు నవీన్ వెంకటేష్ వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసి ఇంత ఇంపార్టెంట్ కేసు వరుసగా 3 నెలల నుంచి అవుతున్న దొంగతనాలని ఎప్పుడైతే వీళ్ళు డిటెక్ట్ చేసిందో ఇప్పటి నుంచి దొంగతనాలన్నీ కూడా ఆగిపోతాయి అనుకుంటున్నాము। అండ్ మెయిన్ గా మొత్తం 38 కేసులలో వీళ్ళ రోల్ ఉన్నట్టు తెలుసు। రాంపల్లి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బైక్ మీద సస్పీషియస్ గా ఒక అతను వెళ్తుంటే నిన్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆపి మనము ఆయన సోదా చేసినప్పుడు ఆయన దగ్గర ఒక 2 రాడ్స్ దొరికినాయి। ఏంటంటే వీళ్ళు లాక్స్ బ్రేక్ చేసి తాళంని ఇరగొట్టేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు। అయితే ఎందుకు ఈ రాడ్స్ అని క్వశ్చన్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేయడం జరిగింది, దొంగతనాలలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు। గోల్డ్ 40 అన్నారు, సిల్వర్ కూడా ఉంది। మొత్తం కూడా మీకు రిపోర్ట్ లో డీటెయిల్ గా రికవరీ అంతా కూడా చెప్పడం జరిగింది। 50 తులాల వెండి, 40.6 తులాల బంగారు నగలు, 4 ద్విచక్ర వాహనాలు, మొత్తం రికవరీ చేసిన సొత్తు విలువ వచ్చి 33,50,000। ఇంకొకరు పరారీలో ఉన్నారు, అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది। అంతా డిస్ప్లే